దైవ వాక్కు, దైవం యొక్క మాటల యొక్క సమూహం 6236 వచనాల సమూహ గ్రంథమే, పరిపూర్ణ గ్రంథమే, ప్రళయం దాకా ఉండే గ్రంథమే దివ్య ఖురాన్. దివ్య ఖురాన్ అంటే ముస్లింల గ్రంథం, సాయిబుల గ్రంథం ఎంత మాత్రం కాదు. అత్త కోడలు తిట్టుకుంటే, అరుచుకుంటే ఒట్టేసుకోవడానికి తీసుకొచ్చే ప్రామాణిక గ్రంథం, ప్రమాణాలు చేయడానికి తీసుకొచ్చే గ్రంథం కాదు. అర్థమవుతుందా? కాబట్టి జ్ఞాన వెలుగుని వారికి ప్రసాదించాలి. ఈ 4 విషయాల్ని అతి తక్కువ సమయంలో తెలుసుకునేటటువంటి, ఆచరించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని నేను దైవంతో వేడుకుంటున్నాను. ఇన్షాల్లా. ఇక విశ్వాసుల యొక్క విశ్వాసం రెట్టింపు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఉన్నారు కదా, విశ్వాసులు ఉన్నారు కదా, టోపీలు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా, టోపీలు లేని వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది టోపీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసుల విశ్వాసం ఇప్పుడున్న విశ్వాసం కంటే ఇంకా పెరగాలి అంటే ఏం చేయాలి? మీ సలహాలు. నాది ప్రసంగంలాగా ఉండదు, వన్ వే కాదు, వందే భారత్ కాదు, వయ్య నిలబడడానికి రాకెట్ కాదు. కొన్ని మాట్లాడుకోవాలి, కొన్ని మీకు అర్థం కావాలి, కొన్ని నాకు అర్థం కావాలి. మీరు నేను కలిసి మాట్లాడుకుంటేనే దాన్ని ఉన్నతమైనటువంటి మాటలు బయటకు వస్తాయి. మజ్జిగని చిలికితే వెన్నొచ్చినట్టు అలా వస్తుంది. మజ్జిగ ఒకరోజు ఉంటే పాడైపోతుంది, అవునా కదా? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాంట్లోంచి ఎండని చిలికి 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 బయటకు తీస్తే అది ఎప్పటికీ పాడు కాదు. కొంచెం కాగబెట్టి నెయ్యిలా చేస్తే చాలా కాలం వరకు పాడు కాదు. అలాగే ప్రతి మషూరాలో నుంచి ఒక అద్భుతమైనటువంటి సారాంశాన్ని బయటికి తీయాలి. చెప్పండి ఒకసారి. విశ్వాసుల విశ్వాసం ఇప్పుడున్న విశ్వాసం కంటే రెట్టింపు అవ్వాలంటే ఏం చేయాలి? ఏంటండి? ధర్మాచరణ పాటించాలి. సలీం గారు ఒక మాట చెప్పారు. ఇంకెవరైనా? 5 పూట్ల ఇంట్లో పిల్లల్ని నమాజ్ చదివించాలి. వెరీ గుడ్. ధర్మాచరణ చేయించాలి. వెరీ గుడ్. ఇంకా ఖురాన్ గ్రంథాన్ని రోజు పఠింపజేయాలి, పఠించాలి. ప్రతి ఇంట్లో కూడా విశ్వాసులందరూ కూడా ఖురాన్ అంటేనే ఎల్లప్పుడూ పఠించే గ్రంథం, భూమి మీద ఎల్లప్పుడూ పఠిస్తుంది. ఈ టాపిక్ నుంచి సెకండ్ టాపిక్లోకి వెళ్తాం. అంటే ఇది కొంచెం విశ్వాసులకి సంబంధించింది కాబట్టి కొత్తగా, అంటే ముస్లిం ఇతరుల సోదరులు, హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు వస్తే కొంచెం 2-3 వీళ్ళ తర్వాత ఈ టాపిక్లో భాగంగా ఇది మాట్లాడుకుంటున్నాం. దాని తర్వాత ఇంకో టాపిక్లోకి వెళ్తాం. ఎక్కువ సమయం ఉండదు. ఇంకా చెప్పండి. మీరు చెప్పిన కరెక్టే. ధర్మాచరణ పాటించాలి, ఖురాన్ పఠింపజేయాలి, 5 సార్లు ఇంట్లో పిల్లలు నమాజు, పెద్దోళ్ళు నమాజ్ చేసే బాధ్యతని ఇంటి పెద్ద తీసుకోవాలి. ఇవే ఇంకా కొన్ని 2-3 చెప్తే అందులో 1-2 పాటిస్తారు. మనోళ్ళు ఒక 6-7 చెప్తే 1-2 అన్నీ పాటించరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ అయింది. ఇంకా బాయ్ మీరే. ఇంకేం చేస్తే విశ్వాసం పెరిగిద్ది? ఒకటే మాట చెప్తాను నేను. మీరు చెప్పిన అన్నీ కరెక్టే, దానికి ఇది కూడా తోడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉన్న విశ్వాసులందరూ కూడా తక్కువ అంటే ఏంటండి? తక్కువ అంటే భయభీతి అంటే ఏంటి? నువ్వే పని చేస్తున్నా, అర్థమవుతుందా? నువ్వే పని చేస్తున్నా అల్లా చూస్తున్నాడు, దైవం చూస్తున్నాడు. ఈ ఆలోచన నీకుంటే ప్రతి చెడు పనికి దూరంగా ఉండగలిగే అనుగ్రహాన్ని దైవం నీకు ప్రసాదిస్తాడు. అంటే ఇక్కడ ఇది భగవద్గీతలో కూడా ఉంది ఈ మాట, ఖురాన్లో కూడా ఉంది. చెడు వైపు నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే నీ పాపాలన్నీ మొత్తం కొట్టుకుపోతాయి. ఇప్పుడు రంజాన్లో ఉపవాసాలు ఉన్నారు, 30 రోజులు తాకరాతులు ఉన్నారు, ఫర్జ్ నమాజులు చేశారు, సున్నత నమాజులు చేశారు, నఫిల్ నమాజులు చేశారు, తరావీ నమాజులు చేశారు, ఎంతోమందికి ఇఫ్తార్లు ఇచ్చారు, ఎంతోమందికి ఆరాటపడి పుణ్యాలన్నీ సంపాదించుకున్నారు. అవన్నీ కాపాడుకోవద్దా? డబ్బులు సంపాదించుకొని వచ్చారు, పగులు పొద్దా బిజినెస్ చేసో ఇంకేదో చేసో నెల జీతం వచ్చిన తర్వాత దాన్ని అంతా తీసుకొచ్చి అట్లా టేబుల్ మీద పడేస్తారా? ఇంటికి రాగానే స్టార్టింగ్లో ఇట్లా టేబుల్ మీద పడేసి ఇక ఫ్రెష్ అప్ అవడానికి పోతారా? మీరు ఏం చేస్తారు? దాన్ని బీరువాలో పెట్టి తాళం తీసి బీరువాలో పెట్టి తాళం వేసి మళ్ళీ బాధ్యత అప్పచెప్పి అప్పుడు ఫ్రెష్ అప్ అవడానికి పోతారు. డబ్బుల కంటే చాలా గొప్ప పుణ్యాలు. అర్థమవుతుందా?
అంటే తక్కువ. ఏ పని చేస్తున్నా మీరు ఒక్కడిగా ఉంటే, ఖురాన్ ఆయత చెప్తున్నా నేను, మీతో అల్లా ఉన్నాడు, రెండోవాడిగా అల్లా ఉన్నాడు. మీరిద్దరు ఉంటే మూడోవాడిగా అల్లా ఉన్నాడు. మీరు నలుగురు ఉంటే ఐదోవాడిగా అల్లా ఉన్నాడు. అంతకు మించి ఎక్కువ ఉన్నా మీతో అల్లా ఉన్నాడు, అంతకు మించి తక్కువ ఉన్నా మీతో అల్లా ఉన్నాడు. మీరు పగటి వెలుగులో ఉన్నా అల్లా మీతో ఉన్నాడు, రాత్రి చీకట్లో ఉన్నా అల్లా మీతో ఉన్నాడు. దీన్ని తక్కువ అంటారు. అర్థమవుతుందండి? ఈ తక్కువ లేకపోతే శైతాన్ ఎప్పుడైనా సరే దానికి ఛాన్స్ ఇచ్చినట్టే నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నీ పరువు, నీ కుటుంబం పరువు, నీ పరువు మొత్తం తీసి తీసుకుపోయి బజార్లో పెట్టాలని కాసుకొని మాట వేసుకొని కూర్చొని చూస్తూ ఉంటుంది. ఆల్రెడీ చెప్పేది అలా తన దైవంతో ఏం చెప్పింది, నేను మానవుడిని కింద నుంచి పైనుంచి ఎడమ నుంచి కుడి నుంచి ముందు నుంచి వెనక నుంచి అన్ని వైపుల నుంచి నొక్కి మరీ నా దారిలోకి లాక్కొచ్చుకుంటాను, ఆ వరం నాకి అని శైతాను అల్లాని అడిగి తీసుకొని వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు తక్కువ మాయమైతే అల్లా అనుగ్రహం తగ్గినట్ట కాదా? ఆ పగ్గాలు ఎవరికి అప్పచెప్పినట్టు, మనమేమను శైతానికి అప్పచెప్పినట్టు. ఓకే, కాబట్టి విశ్వాసం పెరగాలంటే మీరు చేస్తున్న ఆచరణతో పాటు తక్కువ ఉండాలి. నమాజ్ని అర్థంతో చదవండి. నమాజ్ని అల్లాహు అక్బర్ అన్నాం అంటే అర్థం ఏంటి? సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక వ తబారక అస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక చదివిన అర్థం ఏంటి? మా గురుగారు బుర్హాన్ ఖాన్ గారు 2005లో అనుకుంటా మాకు మసీద్ కట్టేయాలి గురుగారు అని అడగటానికి వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు, కల్మా చదువు అన్నాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు अलैहि वसल्लम. माने बोले माने नहीं मालूम, बचपन से सुन रहा मैं, माने नहीं मालूम. అర్థం లేని చదువు ఏంది అన్నాడు. అర్థం లేని చదువు ఏంటంటే చెప్పండి అందరూ? వ్యర్థం. అర్థం లేని చదువు వ్యర్థం అన్నప్పుడు అర్థం లేని చేష్టలకి భక్తి అని పేరు పెట్టుకొని నువ్వు చేసేటటువంటి భక్తిని ఆయన ముఖం వేసుకొని ఉన్నాడా? నువ్వు ఎప్పుడు నమాజ్ చేస్తావు, నువ్వు ఎప్పుడు పూజ చేస్తావు, నువ్వు ఎప్పుడు భక్తి చేస్తావు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావని ముఖం వేసుకొని కూర్చొని ఉన్నాడు అనుకుంటున్నావా నువ్వు దైవం అంటే అని అడిగాడు. ఆ రోజు ఇక్కడ కూర్చుకుంది మాట, ఇక్కడ కూర్చుకుంది. దేవుడు అంటే ఖురాన్లోనే కాదు అన్ని గ్రంథాల్లో కూడా ఉంది అనేటటువంటి విషయం 2005 నుంచి 21వ సంవత్సరం నడుస్తుంది. నిరంతరం మేము పరిశీలన చేస్తూనే ఉన్నాం, అల్హమ్దులిల్లాహ్. కాబట్టి తక్కువ పెంచుకోండి, అర్థంతో నమాజ్ చదవండి. ఇది విశ్వాసం రెట్టింపు కావాలి అంటే దీని ఫలితం ఎలా ఉంటుంది అంటే అల్లా మీతో ఉన్నాడు, దైవం మీతో ఉన్నాడు. అది మళ్ళీ ఒక టాపిక్లోనే ఉండిపోతామండి. దైవం మీతో ఉంటే మీ దువాలు కుబులైతాయి, మీ తక్కువ పెరుగుతుంది అంటే మీ దువాలు కుబులైతాయి. మీరు ఏది అడిగితే అది తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాడు ఆయన. అలా అవ్వటం లేదంటే మీకు తక్కువ ఉంది అని అర్థం. ఏదో సరి చేసుకోవాలి. ఈ రోజు వరకు కూడా నేను అంటే ఏది అడిగితే అది, నా జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని లాభాలు ఉన్నాయో, నిజంగా ఇంత గొప్ప సాక్ష్యం నేను చెప్తానని అనుకోలేదు. నేను డొక్కు స్కూటర్ వేసుకొని తిరిగేవాడిని. నా వ్యాపారంలో కానీ నా ఆపదలో కానీ అల్లాహ్ అని ఒక్కసారి అట్ట పైకి చూసి ఇలా గుండె మీద చేసుకుని ఇలా 2 చేతులు ఎత్తితే ఆ ఆపద నుంచి బయటపడి వేశాడు, ఆ కష్టాలు తీర్చాడు నాకు. ఇలాగ మౌలాలి గారికి కానీ విశ్వాసులు ఎంతో మందికి ఇలా జరిగిందా లేదా? ఇది అల్లాహ్ తాలా ఖురాన్లో చెప్పే మాట ఏంటంటే, నేను ప్రవక్తల్ని ఏ విధంగానైతే ఆదుకున్నానో, మూసా అలైహిస్సలాంని కర్రతో కొట్టగానే సముద్రం దారిచ్చింది అల్లాహ్ మేరకి, అలాగే నూహ్ అలైహిస్సలాంని పడవ ద్వారా రక్షించాడు, ఇబ్రాహీం అలైహిస్సలాంని అగ్నిలో పడవేయగా అగ్ని కాలకుండా ఆజ్ఞ వేశాడు. ఇలాగా ప్రతి ఏ ప్రవక్తకైతే ఆపద, యూనిస్ అలైహిస్సలాం చేప గర్భంలో ఉండి అల్లాహ్ అని వేడుకుంటే ఏమని అంటారు బైబిల్ భాషలో, ఆయన 3 రాత్రి మౌనంలో చేప గర్భంలో ఉండి నేను తప్పు చేశాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, నా పశ్చాత్తాపాన్ని అంగీకరించు అని ఆయన దీనంగా వేడుకుంటే చేప కడుపులో ఉండి విన్న వేడుకలను కూడా స్వీకరించి చేప వచ్చి ఒడ్డుకేసింది, ఆయన బతికేశాడు. అల్లాహ్ తఆలా అంటున్నాడు, ప్రవక్తలకు ఎలాంటి సహాయం అందించానో విశ్వాసులకి కూడా సహాయం అందించటం నా బాధ్యత, మీకు నాపై ఉన్న హక్కు అంటున్నాడు. అల్హమ్దులిల్లాహ్.
అర్థమవుతుందండి?